మీరు పర్టికులర్గా మల్కాజ్గిరి ఉప్పల్ ఏరియాలో బాగా వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉంది లోక్సభ మల్కాజ్గిరి మీ అబ్జర్వేషన్? యాజ్ ఎ పార్టీ లీడర్ మీరు ఖచ్చితంగా చేస్తారు, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ యాజ్ ఎ న్యూట్రల్. డెఫినెట్గా నేను న్యూట్రల్ మాట్లాడతాను, మీరు కూడా అదే రకంగా నన్ను చూస్తూ ఉంటారు. మల్కాజ్గిరిలో ఒకటి జరుగుతూ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా నిర్ణయించిన క్యాండిడేట్ ఏంటంటే, అతను మొన్న టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో మీడియా ముందు ఏడ్చి కళ్ళ నీళ్లు పెట్టుకున్నా, అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఏడవడం ఏంటి, వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారా రేపు ధైర్యంగా, తీరోత్తముడిగా ఉండాలి, రాకపోతే ఇంకోసారి ట్రై చేయాలి. కానీ మొన్న వచ్చినటువంటి అతను డబ్బులు పెట్టి ఏదో టికెట్ తెచ్చుకున్నాడు అని, అందుకే మేము కూడా కొంత నారాజ్ అయిపోయి వెళ్ళిపోయాం. ఇప్పుడున్న ఎక్స్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు, నేను ఇద్దరం కూడా, ఇంతకుముందు ఎక్స్ మేయర్ తను వెళ్ళిపోయినాడు. అంటే ఇక్కడ ఉప్పల్లో మొత్తం ఉద్యమకారులకు అడ్డా తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ఉప్పల్. ఆ ఉప్పల్ నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే, ఆ తర్వాత మేయర్గా 5 ఏళ్ళు పనిచేసినటువంటి బొంతరామ్మోహన్ గారు, ఆ తర్వాత నేను ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన నేను, అందరం అందులో స్టేట్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసాము. సో మేము అందరం కూడా అందులోకి నుండి వెళ్ళిపోయినాం, పార్టీ స్థాపించిన వాళ్ళం. ఇప్పుడు అందులో ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే, ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, ఇక వారి గురించి తెలుసు. ఈ మరి ఏ పార్టీలో ఎట్లా ఉంటాడు, ఆపర్చునిటీ వస్తే ఏ పార్టీకి జంప్ అవుతాడు, కాన్స్టిట్యుయెన్సీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో బండారు లక్ష్మారెడ్డి గారు, వారు వేరే పార్టీ నుంచి వచ్చినారు. తర్వాత లక్ష్మారెడ్డి గారు రీసెంట్గా వచ్చినారు. సో నేను అనుకుంటాను అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులందరూ కూడా, ఈ బీసీలు కూడా ముఖ్యంగా ఉద్యమకారులు ఎందుకు ఇష్టపడుతున్నారు ఈటల రాజేందర్ గారిని అంటే, ఉద్యమం జరిగేప్పుడు తను కొంత హెల్ప్ చేశారు ఉద్యమకారులకి. ఎవరన్నా జైల్లో పడితే ఇడిపించడానికి బెయిల్ ఖర్చులు పెట్టుకోవడం, లాయర్గా పెట్టుకోవడం, ఇంటికి పోతే ఇంత భోజనము నీళ్ళలో పోసి వారు ఆదరించడం. అది ఇప్పుడు వాళ్ళందరూ అంటారు, అన్న ఆ రోజు మాకు చేసినాం, ఈ రోజు మాకు అవకాశం వచ్చింది, మల్కాజ్గిరికి వచ్చినాం, లేకపోతే మేము అందులోనే ఉందో మేము బీఆర్ఎస్. కానీ ఆయన వచ్చినారు కాబట్టి చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ అంతా ఈటల రాజేందర్కి డైవర్ట్ అయింది. సో 3rd పొజిషన్కి బీఆర్ఎస్ పార్టీ పోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ బీజేపీ అండ్ అక్కడ ఉద్యమకారులు బీసీలు అంతా కూడా ఈటల రాజేందర్కి కొంత అటాచ్ అవ్వడం మూలాన ఒక్కటేసారి వారి గ్రాఫ్ పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఏంటంటే వేరే కాన్స్టిట్యున్సీ సొంత లక్ష్మారెడ్డి గారు కాంట్రిబ్యూషన్ లేదు కదా, ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందడం కూడా. సో ఆ రకంగా కూడా, సో ఏ రకంగా చూసినా ఈటల రాజేందర్ గారికి మంచి ప్లస్. అందులో వీరు ఏం చేశారంటే, ఇప్పుడు 2 నెలల నుంచి ఎండనక వాననక మొత్తం కాన్స్టిట్యున్సీలో కలియ తిరుగుతూ ఉన్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులను కలవనికి పోయినాం, ఏం అప్లాడండి అసలు మామూలుగా లేదు. అడ్వకేట్స్ అందరు వచ్చి వారిని 100 మంది, సో సార్ తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తున్నాం అని చెప్పి, ప్రొఫెషనల్స్ కదా, లాయర్స్ అంటే ఇంకా వాళ్ళే మెయిన్ ఇది కదా. సో ఆ రకంగా స్పందన ఈరోజు ఓవరాల్గా తెలంగాణలో 17 ఎన్ని మీ గెస్ సార్? గెస్ చేస్తారా, అనలిటికల్ చెప్తారా? అనలిటికల్. సో నేనేమంటున్నా అంటే, మోడీ గారి వేవ్ ఉందనేది అయితే భారతదేశం అంతా చెప్తా ఉన్నారు. హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఎన్నిక అని నేను అనుకుంటాను. డెఫినెట్గా మీరు ఎన్నోసార్లు చూడండి, రాష్ట్ర ఎన్నిక కానీ వేరే రాష్ట్రాలవి కూడా ఎమ్మెల్యేస్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకదాన్ని గెలిపించినారు, ఎంపీ వచ్చేసరికల్లా దేశ ప్రధాని ఎవరు అనే మూడులో ఎన్నికలు జరిగినాయి. మన తెలంగాణ, కర్ణాటక చూసాం లాస్ట్. కర్ణాటక ఏ రాష్ట్రం, యూ టేక్ ఎనీ స్టేట్. అంటే కర్ణాటక ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్ స్వీప్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 28 సీట్లకు 25 సీట్లు బీజేపీ వచ్చింది అక్కడ. ఒక టైంలో మనం వాజ్పేయి గారు అప్పుడు కానీ ఇప్పుడు మోడీ అప్పుడు కానీ ఎంపీలు బీజేపీ బాగా, మొన్న కూడా మీరు చూడండి చాలా వరకు 4 ఆదిలాబాద్లో ఎంపీ గెలవడం, నిజామాబాద్లో గెలవడం, ఈ రకంగా జరిగింది. అయితే ఆ వేవ్ కనుక ఉంటే, ఆ వేవ్తో పాటు ఇప్పుడు వారు క్యాండిడేట్స్ని ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తా ఉన్నాను, డెఫినెట్గా ఇప్పుడు ఒక 12 నుంచి 14 సీట్లు రావాలి వేవ్ ఉంటే. మరి వేవ్ అనేది అదే కదా. సో మోడీ మానియా కనుక ఉంటే అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇది అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సపోజ్ వారి సెన్సస్ బట్టే రేపు మోడీ వస్తున్నాడు రాజ్యాంగం మారుస్తాడట అంటే, నువ్వు బ్యాటిల్ ఫీల్డ్ వదిలేసినట్టే. అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తారు అని ప్రజలకు చెప్తా ఉన్నారు. అంటే వీరికి ఉన్నటువంటి సెన్సస్ 40 సీట్లు. నేను దాన్ని మీరు అన్నారు కదా శాస్త్రీయబద్ధంగా చెప్తా ఉన్నా. ఎస్, శాస్త్రీయబద్ధంగా కేరళలో మనం తీసుకుందాం. పినరయ్ విజయన్ ఎవరండి, ఏ పార్టీ? సిపిఎం, ఇండియా అలయన్స్ లో ఉన్నారు కదా. మరి ఇప్పుడు అక్కడ స్టేట్మెంట్స్, రాహుల్ గాంధీ గారు ఎవరిని అరెస్ట్ చేయమంటున్నారు? మోడీ గారిని ఎందుకు అందరు ముఖ్యమంత్రులను చేసినావు, నువ్వు పినరయ్ విజయన్ ఎందుకు చేయట్లేదు అరెస్ట్ అని అంటున్నాడు కదా. సో అంటే వాళ్ళిద్దరికి ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంది? ఆయన ఏమంటున్నారు, నేషనల్ హెరాల్డ్లో ఈయన అరెస్ట్ చేసి లోపలేసేయాలని ఈయన అంటున్నాడు. సో వీళ్ళకి 40 సీట్లు కూడా రావంటున్నారు. తమిళనాడుకు పోదాం మనం. సో అన్నమలై అండ్ ఏఐడిఎంకే అండ్ డిఎంకేని కాంగ్రెస్ ఏమని తిట్టుకుంటున్నారు అక్కడ? సేమ్ సినారియో కదా. సో డిఎంకే కాంగ్రెస్ తిట్టుకున్నప్పుడు, పినరయ్ విజయన్ వాళ్ళు తిట్టుకున్నప్పుడు, మమతా బెనర్జీ కాంగ్రెస్ తిట్టుకున్నప్పుడు,
మరి ఎక్కడ ఇండియా అలయన్స్? అంటే రాహుల్ గాంధీ గారు ఇంకా ఇండియా అలయన్స్ దేశంలో రేపు వచ్చే పరిస్థితి లేదు. ఓకే. కాబట్టి ప్రజలు కూడా స్మార్ట్ ఎనఫ్ ఎట్లా ఉంటారంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ రాదు, ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఇక్కడ 14 సీట్లు గెలిస్తే ఏమవుతుంది తెలంగాణకి? 4-5 మినిస్టర్స్ వస్తాయి. సో మినిస్టర్స్ వస్తే ఏమైతే క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఒక అనుసంధానం, రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు అనేకం ప్రధానమంత్రి గారికి నేరుగా చెప్పి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఇంటెలెక్చువాలిటీ తెలంగాణ స్టేట్లో కంపల్సరీ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే పోరాటంలో మమేకమై ఉన్నటువంటి జనాలు కదా. అన్ని వర్గాలు ఇన్వాల్వ్ అయిన ఉద్యమం. మొన్న కేసీఆర్ గారు ఓడిపోయారండి, ఒకసారి ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. అంత చైతన్యం ఉన్న గడ్డ ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా టీపీఎస్ని 17 సీట్లు గెలిపించినారు, తెలంగాణ తెస్తాడేమో అని. సరే ఆ కాలంలో మళ్ళీ కామారెడ్డి గారు బాగా వయసు నిర్ణయం తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రిని అండ్ కాబోయే ముఖ్యమంత్రిని ఓడించారు. ప్రజలకి హ్యాట్సాప్ చెప్పాలి. అసలు అటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలు ఎంత జాగరూకత వ్యవహారం చేసినారు.